Continue this lesson, please. అయితే the adult human beings dentin formula 2123 by 2123. సో ఈ పై వరుస పై దవడల దంతాలు బట్ హాఫ్ ఆఫ్ దంతాలు అనమాట. కింద వరుస కింద దవడలోనే హాఫ్ ఆఫ్ దంతాలు. సో పై వరుస ఆఫ్ కాబట్టి ఈ పక్క ఆఫ్ ఉంటాయి కాబట్టి ఈ పై వరుసకి డబుల్ మనం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పై వరుసలో ఆఫ్ ఇకండి దవడ ఆఫ్, ఇది ఆఫ్, ఈ ఆఫ్ వరుస ఇక్కడ వేసాడు, రిమైన్ ఆఫ్ మనకి దీన్ని డబుల్ చేసుకోవాలి. ఓకే, సో పై దవడలో 2 నోటి 3, 3 నుండి 5, 5 3 8, ఆఫ్ 8 ఉంటాయి, దాని డబుల్ ఎంత 16. ఆఫ్ 8 ఉంటాయి, దాని డబుల్ ఎంత అంటే 16. అలాగే కింద వరుస కింద దవడలో ఆఫ్ దంతాలు. సో 2 1 2 3 ఇది ఆఫ్. సో రిమైన్ ఆఫ్ కూడా 2 1 2 3. సో అలాగే ఆఫ్ 8, మిగతా ఆఫ్ 8, 8 8 16 ఇంటూ 2. సో 32 ద అడల్ట్ నెంబర్ ఆఫ్ టీత్ 32. ఇకపోతే చిన్నపిల్లల్లో సేమ్ కుంతకాలు, చరవణకాలు, అగ్రచరణకాలు, చరణకాలు, కుంతకాలు, రథనికులు, అగ్రచరణకాలు, చరణకాలు. సో ఇన్సియర్స్, కానియాన్స్, ఫ్రీమోలార్ అండ్ మోలార్. సో ఇందులో కూడా ఆఫ్ పై దవడలో సగం డబుల్ వేసుకుంటాం, కింద దవడలో సగం డబుల్ వేసుకుంటాం. సో ఇప్పుడు 2 నోటి 3, 3 నుండి 5, పై దవడలో 5, దానికి 10 డబుల్. సో కింద దవడలో 5 10. సో ఎన్నంటే మొత్తం పాలదంతాల సంఖ్య 20. పాలదంతాల సంఖ్య ఎంతంటే 20. ఇప్పుడు చూడండి, పాలదంతాలలో లోపించిన దంతాలు ఏవంటే అగ్రచరణకాలు. సో ఇప్పుడు చూడండి, సో పై వరుసలో 3 3 6, 3 3 6, 6 6 12. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 2 2 ఆఫ్ ఫుల్ అయితే 4, కింద 2 ఫుల్ అయితే 4, 8 ఉన్నాయి, ఇక్కడ 12 కదంటే ఆ 4 దంతాలు కూడాను 17 నుంచి 21 సంవత్సరాల తర్వాత ఏర్పడతాయి. సో ఆ దంతాలని జ్ఞానదంతాలు, విజిడమ్ టీత్ అంటారు. విజిడమ్ టీత్ జ్ఞానదంతాలు. సో ఇది దంతాలు. సో అత్యధిక దంత విన్యాసము దంతాలు గల జీవి 50 అపోజోమ్. సో ఇలాంటి దంతాలు 4 రకాల దంతాల సహాయంతో నోట్లో ఆహారాన్ని నములుతాం. ఓకే, సో ఇలాంటి ఆహార పదార్థాలు చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా అండి. ఇప్పుడు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మీకు ఒక మాట చెప్పాను, ప్రతి మనిషి కూడా 3 రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాడు. సో ప్రతి మానవుడు కూడా 3 types ఆఫ్ ఫుడ్ మెటీరియల్. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్లు, ప్రోటీన్స్ అండ్ క్రొవ్వులు. చూడండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్రొవ్వులు, ఈ 3 రకాల ఆహార పదార్థాలనే నోట్లో మనం నములుతాం. సో నోట్లో నమిలేటప్పుడు దంతాలతో బాగా నములుతాం. కానీ ఈ నోటిలో ఈ 3 రకాల ఆహార పదార్థాలలో వెరీ 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 ఇంపార్టెంట్, ఆ 3 రకాల ఆహార పదార్థాలకి 3 జతల లాలాజల గ్రంథుల నుంచి ఒక జ్యూస్ అనేది అప్లై అవుద్ది. సో ఇక్కడ పెరోటిడ్ గ్లాండ్ ఉంది, ఇక్కడ అధోజీవిక, ఇక్కడ ఫుడ్ మెటీరియల్ ఉంది. సో ఇక్కడ నుంచి సన్న ట్యూబ్స్ అనేవి నోటికి అప్లై అవుతాయి. ఆ ట్యూబ్స్ని స్టెన్సన్ నాళమని, వార్డెన్స్ నాళమని అంటారు. అలాంటి నాళాల సహాయంతో లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం అనేది ఆహారానికి కలుస్తుంది. ఇలాంటి లాలాజలం కలవడం వలన, ఆ సలైవ జ్యూస్ కలవడం వలన నీ నోటిలో 3 రకాల ఫుడ్ మెటీరియల్ ఉన్నాయి. కానీ నీ నోట్లో జీర్ణమైన ఆహార పదార్థం మాత్రం చూడండి, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. నీ లాలాజలంలో ఒక ఎంజైమ్ ఉంటుంది, దాని పేరు
ఎమైలేజ్. చూడండి, ఎమైలేజ్. ఇంకొక పేరు టయాలిన్. ఎమైలేజ్ లేదా టైలిన్. ఈ ఎంజైము నోట్లో దంతాల సాయంతో నమిలే ఈ 3 రకాల ఆహార పదార్థాలలో ఏ ఆహార పదార్థాలపై ఈ ఎమైలేజ్ ఎంజైమ్ పనిచేస్తుంది అంటే ఓన్లీ పిండి పదార్థాలపైనే. అంటే నీ నోట్లో నమిలేటప్పుడు ఈ పిండి పదార్థాలని ఎమైలేజ్ లేదా టైలిన్ అనే ఎంజైము దేనిగా మారుస్తుంది అంటే జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మాల్టోజ్. చూడండి, మాల్టేజ్ అనేది ఒక ఎంజైమ్, కానీ ఇక్కడ మాల్టోజ్ ఈజ్ వన్ ఆఫ్ ద డైసాకరైడ్. 2 గ్లూకోజ్ కలయిక వలన ఏర్పడిన డైసాకరైడ్. ఈ డైసాకరైడ్ మాల్టోజ్ మరియు డిక్స్ట్రిన్లు, మాల్టోజ్ మరియు డిక్స్ట్రిన్లుగా మారుతుంది. ఏమీ లేదండి, 3 రకాల ఆహార పదార్థాలు మన నోట్లో తిన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నము, కొద్దిగా ఆ రోజు సండే మటన్ తెచ్చాం, మటన్ ముక్క, కొద్దిగా ఏదో పప్పు లేదా ఏదో పెరుగు వేసుకున్న తర్వాత ఈ 3 తిన్నాం. తినేటప్పుడు మటన్ ముక్క చికెన్ ముక్క దంతాలతో నమిలాం మెత్తగా అయ్యింది. డస్ నాట్ డైజెషన్, కానీ జీర్ణం అవ్వలేదు, మెత్తగా అయ్యింది అంతే. దంతాలతో నమిలాం మెత్తగా అయ్యింది, కానీ డైజెషన్ అయ్యింది ఏది అక్కడ? ఓన్లీ నువ్వు తినే అన్నము, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థం. ఈ పిండి పదార్థము జీర్ణం చేసేది ఎవరు? లాలాజల గ్రంథుల నుంచి విడుదల లాలాజలములో గల వన్ ఆఫ్ ద ఎంజైమ్ అమైలేజ్ లేదా టైలిన్. ఈ అమైలేజ్ లేదా టైలిన్ ఈ పిండి పదార్థాన్ని దేనిగా మారుస్తుంది అంటే మాల్టోజ్ మరియు డిక్స్టిల్గా మారుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ అమైలేజ్ దానికి ఉపయోగపడింది. ఈ ఎమైలేజ్ ఎక్కడుంది? సాల్వరీ జ్యూస్లో, లాలాజల గ్రంథుల్లో ఉంది. ఇక లాలాజల గ్రంథి నుండి వచ్చిన లాలాజలంలో అమైలేజ్తో పాటు ఇంకొకటి ఉంది యాంటీబయాటిక్, ఇంకోటి ఉంది లైసోజైమ్. లైసోజైమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీబయాటిక్. ఆ లైసోజైమ్ అనేది మన నోట్లో ఉన్నంత వరకు, అందుకు చూడండి ఎక్కడైనా ఎవరికైనా చిన్న ఈ బొగ్గు మీద కానీ చిన్న తునుసు లాంటి కాయ అయిపోయింది అనుకోండి, అది స్టార్టింగ్లోనే నోట్లో ఉమ్ముని మనం చేతి ఇలా పెట్టుకుని గడికి ఇలా గడుచుకోవాలన్నమాట. ఇలా 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 అలాగ 3-4 డేస్లో అది మరి పెద్దగా రాదు. ఎంత తులుసు అయిపోద్ది, శంఖలో తులుసు అయిపోద్ది. ఇంత తులుసు అయిపోయిన తర్వాత ఉమ్ముని ఇలా గడిచామనుకోండి అప్పుడేం కాదు. సో స్టార్టింగ్లోనే. అలాగే పెద్దవాళ్ళు చూడండి, గడిగేట్లకి మనం చూపుతో ఊసామనుకోండి, అదే ఉమ్ము ఇక్కడ తప్పు అంటారు. సో అంటే నోట్లో సెలైవాలో లైసోజైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎంజైమ్. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ మెటీరియల్ తినేస్తున్నాం. ఆ ఫుడ్ మెటీరియల్లో ద కంటామినేషన్ ఫుడ్ అండ్ వాటర్, కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా ఆ కొన్ని బ్యాక్టీరియా వైరస్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఆ నోట్లో నువ్వు ఆహారం తినేటప్పుడే ఆహారంలో ఉండే బ్యాక్టీరియా వైరస్ని మైక్రో ఆర్గానిజంని చంపే ఒకే ఒక యాంటీబయాటిక్ ఏది తెలుసా? లైసోజైమ్ మన ఉమ్ములో ఉంటుంది. అందుకు ఉమ్ము అనేది వీయకూడదు. సో లాలాజలంలో రెండు రకాల పదార్థాలు ఉంటాయి. ద ఫస్ట్ వన్ లైసోజైమ్, సెకండ్ వన్ ఆఫ్ ద ఎంజైమ్ అమైలేజ్ లేదా టైలిన్. ఈ అమైలేజ్ లేదా టైలిన్ నోట్లో ఉండే పిండి పదార్థాన్ని దేనిగా మార్చింది? మాల్టోజ్ మరియు డిక్స్టిన్లు. ఇలాంటి మాల్టోజ్ మరియు డిక్స్టిన్లు నువ్వు తినేటప్పుడు ప్రోటీన్స్ అంటే మటన్, చికెను, అలాగే ఈ 3 కలిసి ఒక ముద్ద రూపంలో ఇగో ఇందులో తయారవుతాయి. ఆ ముద్దని బోలస్ అంటారు. ఏమంటాము? బోలస్. ఇలాగ నీ యొక్క ఆస్యకూరంలో, నీ యొక్క నోటిలో ఎంత శాతము ఆహారం డైజెషన్ అవుతుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 30% ఆఫ్ డైజెషన్ ఫుడ్ మెటీరియల్ ఇన్ యువర్ మౌత్. అది అడుగుతాడు, నీ నోట్లో ఆహారం ఎంత శాతం జీర్ణమైంది? 30%. ఇలాంటి 30% జీర్ణమైన ఆహారాన్ని, మెత్తగా నిమిలిన ఆహారాన్ని ఏమంటారంటే బోలస్ అంటారు. ఆ బోలస్ ఏమో తెలుసు ఇప్పుడు. అలాగే చూడండి, ఈ బోలస్ నోటి నుంచి ఇలాగ కిందకి మింగుతాం. నోట్లో ఉండే బోలస్ని మింగాల వద్దా? ఎవరిష్టం? మన ఇష్టం.
సో ఇంత ముద్ద నోట్లో నెమలో జస్ట్ బెల్లి చూసి ఓ అని కక్కేస్తావు. అంటే నోట్లో ముద్ద కక్కల వద్ద నీ ఇష్టం. అందుకు నోట్లో బోలస్ అనేది వాలంటరీ, నీ ఆధీనంలో పనిచేస్తుంది. అదే గొంతు దాటిపోయింది అనుకోండి, అచ్చొచ్చే బాగాలేదు, రుచి లేదు, ఊసేస్తామంటే అవ్వదు, లోపలికి వెళ్ళిపోవలసిందే. ఇన్వాలంటరీ, అన్వాలంటరీ. సో ఇలాంటి బోలస్ అనేది సో ఈసోఫాగస్ గుండా ఇలా జారి ఈసోఫాగస్ గుండా ఇలా జారి ఎక్కడికి వచ్చింది అంటే ఇగో ఫుడ్ మెటీరియల్ అనేది స్టమక్లోకి వచ్చింది. ఓకే, ఎలా జారడాన్ని, నోట్లో బోలస్ అనేది ఆహార వాహికలో జారడాన్ని పెరిస్టాలిక్ చలనాలు, ఆ కదలికల్ని ద మూమెంట్ ఆఫ్ ఈసోఫాగస్, అలా కదలడాన్ని, ఆ కిందకి రావడాన్ని ఆహారము, దాన్ని ఏ చలనాలు అంటారంటే పెరిస్టాలిక్ చలనాలు, అంటారు. ఈ పెరిస్టాలిక్ చలనాల వలన ఆహారం అనేది నోట్ నుంచి ఇలా ఈసోఫాగస్ గుండా స్టమక్లో ఉంది. ఓకే, ఎలాంటి స్టమక్లో చాలా ఇంపార్టెంట్ పెట్టేది, నీ యొక్క ఆహారము 30% జీర్ణమయ్యి నీ స్టమక్లో, నీ జీర్ణాశయంలో ఎంతకాలం నిల్వ ఉంటుందంటే కరెక్ట్ బిట్ 2 to 4 అవర్స్. కొన్ని బుక్స్లో 4 to 5 అవర్స్ ఇచ్చాడు, కానీ కాంపిటేటివ్ బుక్లో 2 to 4 అవర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగడిగాడు బిట్టు, నీ స్టమక్లో, మానవునికి జీర్ణాశయంలో ఆహారం నిలవ ఉండడానికి పెట్టే సమయము, ద స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ యువర్ స్టమక్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. సో 2 to 4 అవర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇలాంటి స్టమక్లో 2 నుంచి 4 గంటల ఆహారం జీర్ణమయ్యి నిలవ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం, జాగ్రత్త వినండి. సో స్టమక్ చూద్దాం, జాగ్రత్త అండి. స్టమక్ మన శరీరంలో జస్ట్ లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు ఉండే సంచి వంటి నిర్మాణమే స్టమక్, జీర్ణాశయము. సో ఇక్కడ నేను వేస్తాను మీకు సింపుల్గా, ఇలాంటి జీర్ణాశయం అనేది సింపుల్గా వేస్తాను. ఓకే, జాగ్రత్త అండి. సో ఇలాంటి జీర్ణాశయం అనేది ఇంకోటి వేస్తాను, చూడండి. ఇది సంచి వంటి జీర్ణాశయము, వెరీ వెరీ ఇంపార్టెంట్ జీర్ణాశయము. ఈ జీర్ణాశయం అనేది 3 భాగాలు. చూడండి, జీర్ణాశయం అనేది హార్దిక జీర్ణాశయము, ఫస్ట్ పార్ట్ హార్దిక జీర్ణాశయము. ద సెకండ్ వన్ ఫండిక్ జీర్ణాశయము. థర్డ్ వన్ జఠర నిర్గమన జీర్ణాశయము. ఎందుకు ఈ 3 పార్ట్లు చెప్తున్నానంటే చూడండి, ద హ్యూమన్ బాడీ స్టమక్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఛాంబర్స్ అని అడిగితే ఓన్లీ ఫర్ 3 ఛాంబర్స్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ స్టమక్, బట్ 4 ఛాంబర్స్ ఆఫ్ ద స్టమక్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద యానిమల్ అని లాస్ట్ గ్రూప్ డి క్వశ్చన్ అడిగాడు. జీర్ణాశయం 4 గదులు గల జీవి ఏది అని అడిగితే ఆవు. ఆవు యొక్క జీర్ణాశయం ఎన్ని గదులు? 4 గదులు. మానవునికి జీర్ణాశయం ఎన్ని గదులు? 3 గదులు. ద బిగ్గెస్ట్ ఛాంబర్ ఇన్ హ్యూమన్ స్టమక్ అడిగితే ఫండిక్ జీర్ణాశయము. సో ఈ 3 గదుల ఫస్ట్ గది ఏది? ఆర్థిక జీర్ణాశయము, ఫండిక్ జీర్ణాశయము, జఠర నిర్గమన జీర్ణాశయము. ఇలాంటి జీర్ణాశయంలో నువ్వు తీసుకునే బోలస్ అనేది సో ఎక్కడ నిల్వ ఉంటుందంటే చూడండి, ఇగో ఈ జీర్ణాశయంలో 2 నుంచి 4 గంటల ఆహారం స్టోరేజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి జీర్ణాశయం యొక్క గోడల్ని ఒకసారి మనం పరిశీలించుదాం, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇలాంటి జీర్ణాశయ గోడల లోపల ఒక గుండ్రటి నిర్మాణాలు ఇలా 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 ఉంటాయి. ఆ గుండ్రటి నిర్మాణాలనే ఏమంటారంటే సో ఇవి ఈ గుండ్రటి నిర్మాణాలనే గ్రంథులు. ఏ గ్రంథులు అంటే జఠర గ్రంథులు. చాలా చాలా ఇంపార్టెంట్, జఠర గ్రంథులు. ఓకే, జఠర గ్రంథులు. ఎలాంటి జఠర గ్రంథుల నుంచి ఒక జ్యూస్ అనేది ఇగో ఈ విధంగా జఠర గ్రంథుల నుంచి ఒక జ్యూస్ అనేది వచ్చి ఇగో ఈ ఆహారాన్ని కలుస్తుంది. సో ఆ జఠర గ్రంథుల నుంచి రిలీజ్ అయిన ఆ జ్యూస్ని ఏమంటారంటే ఆ జ్యూస్ని
గ్యాస్ట్రిక్ జ్యూస్, గ్యాస్ట్రిక్ రసము, గ్యాస్ట్రిక్ జ్యూస్ లేదా జఠర రసము, సింపుల్గా తెలుగులో జఠర రసము. గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్న జఠర రసము. చూడండి, జఠర గ్రంథుల నుంచి జఠర రసం అనేది రిలీజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జఠర రసం ఉత్పత్తి అవ్వడానికి, జఠర రసం విడుదల అవ్వడానికి తోడ్పడే ఒక హార్మోన్ ఏది అని అడుగుతాడు. ఆ హార్మోన్ పేరు గ్యాస్ట్రిన్. ఏ హార్మోను? గ్యాస్ట్రిన్. ఒకసారి చూడండి, కరెక్ట్గా 1 గంట అయింది, ఆహారం దొరకలే. ఆహారం తినే సమయం నీకు లేదు, బట్ ఆ ప్లేస్లో ఆహారం దొరకట్లే. పాపము ఏదో పని మీద ఎక్కడికి వెళ్ళావు, ఆహారం దొరకట్లా. 1 గంట అయింది, పని నుంచి నీకు ఆకలేస్తుంది. ఎందుకు? 2 నుంచి 4 గంటల ఆహారం నిల్వ ఉంటుంది. ఉదయం 9 గంటలకు తిన్నావు, 9, 10, 11, 12, 1 గంట విపరీతమైన ఆకలేసేస్తుంది నీకు. అంటే ఈ గ్యాస్ట్రిన్ రిలీజ్ అయిపోయి తిను 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 అంటది. 1 గంట అయింది, ఫుడ్ లేదు. 2 అయింది, ఫుడ్ లేదు. 3:30 అయింది, ఎవడు మీ ఫ్రెండ్ అయ్యి రారా తిందాం అంటాడు. ఒరే ఆకలి చచ్చిపోయింది రా, ఆకలి చచ్చిపోద్ది అంటే అర్థమైంది. తెలుసు అప్పుడు నీకు ఆకలేదు, కానీ తినలే. ఎందుకు? ఎంజైమ్స్ రిలీజ్ అవ్వు. ఈ జఠరసాన్ని ఉత్పత్తి చేయదు. అలా జఠరసాన్ని నిరోధించే హార్మోన్ ఏది అని అడిగాడు అనుకోండి, జఠరసాన్ని నిరోధించే హార్మోను ఎంటిరోగాస్ట్రిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంటిరోగాస్ట్రిన్. చూడండి, ఆహారం అనేది ఇందులో నిల్వ ఉంది, దాన్ని జీర్ణం చేయడానికి గ్యాస్ట్రిక్ జ్యూస్ కావాలి, జఠరసం కావాలి. జఠరస ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోను గ్యాస్ట్రిన్. నువ్వు ఆహారం తినలేదు, ఉత్తుకుత్తిన జఠరసం వచ్చిందనుకో, ఆహారం లేదు కాబట్టి ఆ గోడను జీర్ణం చేసేస్తుంది. అందుకు గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆగో, లోపల ఆహారం లేదు, ఉత్పత్తి అవ్వకు, టైం టు టైం ఉత్పత్తి అవ్వకు, ఎప్పుడు ఉత్పత్తి అయిపోకు అని చెప్పేది ఎంటెరోగాస్ట్రిన్. అందుకు జఠరసం నిరోధించడానికి తోడ్పడే హార్మోన్ ఏది? ఎంటెరోగాస్ట్రిన్. సో ఏది ఏమైనా మనకి జఠర గ్రంథుల నుండి జఠర రసం అనేది ఈ విధంగా ఉత్పత్తి అయింది. ఇది జఠర రసం. చూడండి, ఇది జఠర రసము, ఇది జఠర రసము. ఓకే, ఈ జఠర రసంలో కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి, కొన్ని యాసిడ్స్ ఉన్నాయి, మనం చూద్దాం. సో ఆ జఠర రసం నుంచి ఒకటోది మ్యూసిన్ అనే ఒక జిగట పదార్థం రిలీజ్ అవుతుంది. మ్యూసిన్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఇక్కడి నుంచి మనం బిట్లాడుతాడు. మనం ఎక్కడున్నాం? స్టమక్లో ఉన్నాం. నోట్లో ఓన్లీ ఫుడ్ మెట్లు, పిండి పదార్థం మాత్రమే జీర్ణం అయిపోయింది. పప్పులు, ప్రోటీన్స్ జీర్ణం అవ్వలేదు. అన్నీ కలిసి బోలస్ ఇక్కడ ఉంది. 2 నుంచి 4 గంటలుగా ఫుడ్ మెటీరియల్ ఉంది. ఆ ఫుడ్ మెటీరియల్ జీర్ణం చేయడానికి జఠరసం గోడ నుండి వచ్చింది, ఇక్కడ వేసాను. ఆ జఠరసంలో మ్యూసిన్ అనే ఒక పదార్థం ఉంది. రెండోది హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉంది. మూడోది ప్రోరెనిన్, ఇనాక్టివ్, పనికి రాదు, ఇనాక్టివ్, పనికి రాని ఒక ఎంజైమ్ ప్రోరెనిన్ ఉంది. అలాగే ఇంకోటి పెప్సినోజెన్, ఇది కూడా ఇనాక్టివే, ఇది కూడా పనికిరాదు. ఇలాంటి 4 రకాలు ఈ జఠరసం నుంచి రిలీజ్ అయ్యాయి. జాగ్రత్త వినండి, జఠరసం నుంచి రిలీజ్ అయ్యి. ఎందుకు రిలీజ్ అయ్యి? ఈ స్టమక్లో ఉండే ఆహారాన్ని జీర్ణం చేయడానికి. చూడమ్మా, నేను చెప్తున్నది మౌత్ నుంచి ఆనస్ వరకు, బొమ్మ చెరపలేదు. మనం తినేది ఎలా డైజెషన్ అవుతుంది, అక్కడి నుంచి ఫుడ్ మెటీరియల్ బ్లడ్లో నుంచి, అక్కడి నుంచి ఎలాగని నెక్స్ట్ టాపిక్ రెస్పిరేషన్. ముందు దీని స్ట్రక్చరు, మనం తినే ఆహారం ఎలా డైజెషన్ అవుతుంది కానీ మనకు కానీ వచ్చినట్లయితే సో ఏ బిట్ ఇచ్చినా మనం సింపుల్ చేయగలము. ఓకే, సో ఇప్పుడు ఈ జీర్ణాశయంలో ఆహారం ఉంది. ఆ ఆహారాన్ని జీర్ణం చేయాలి అంటే జఠరసం కావాలి. ఆల్రెడీ 30% నోట్లో జీర్ణం అయిపోయింది. ఆ జీర్ణం అయిపోయింది దాన్ని బోలస్ అంటారు. ఆ బోలస్ అలా పెరిస్టాలిక్ చలనాలు ఈసు ప్యాకెస్ గుండా ఇందులో దిగింది. సో ఇందులో 2 to 4 hours, కొన్ని బుక్స్లో 4 to 5 ఇచ్చాడు. 2 to 4 hours స్టోరేజ్ ఉంటుంది. అలాంటి స్టోరేజ్ ఉన్న ఆహారానికి జఠరసం అనేది కలవాలి. ఎందుకు కలవాలి చెప్తాను. ఆ జఠరసంలో ఆ జఠరసం రిలీజ్ అవ్వడానికి ఒక హార్మోన్ తోడ్పడుతుంది, దాన్ని గ్యాస్ట్రిన్ అంటాము. హార్మోన్ తోడ్పడుతుంది గ్యాస్ట్రిన్. సో జఠరసం నిరోధించే హార్మోను ఎంటెరోగాస్ట్రిన్. ఇలాంటి జఠరసంలో మ్యూసిన్ ఉంది, HCl ఉంది, ప్రోరెనిన్, పెప్సినోజెన్. ఓకే, అయితే ఈ HCl అనేది
మన జఠరసంలో నుంచి రిలీజ్ అయ్యి ఆహార పదార్థానికి కలిసి ఆహార పదార్థంలో ఉండే సూక్ష్మ జీవులను, కొన్ని రకాల బ్యాక్టీరియాలను, కొన్ని రకాల పరాన్న జీవులను, ఆహారంలో ఉండే అనేక రకాల విష పదార్థాలను, బ్యాక్టీరియా వైరస్లను నాశనం చేసేది, చంపేదే తెలుసా? HCl. మీకు ఒక మాట చెప్తాను చూడండి. మనం బిస్లరీ వాటర్ బాటిల్ అంటాం, మినరల్ వాటర్ బాటిల్ అంటాం. మీరు టెస్ట్ చేయండి. మినరల్ వాటర్ బాటిల్లో ఒక డ్రాప్ మైక్రోస్కోప్లో చూడండి, ల్యాక్స్ ఆఫ్ సూక్ష్మజీవులు ఉంటాయి. అలాగే ఫ్రెష్గా సోప్తో చేతులు కడుక్కో, చిన్న పిన్నిస్తో ఈ గోరులోను, ఇగో నేను టెస్ట్ చేశాను, ఒక బయాలజీ టీచర్గా, ఒక లెక్చరర్గా నేను టెస్ట్ చేశాను. ఇగో ఆ పిన్నిస్తో చిన్న ఇలా గొలకండి, చిన్న కంటికి డస్ట్, ఆ డస్ట్ మీరు మైక్రోస్కోప్లో చూడండి, అనేక రకాల భయంకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. అయినా మన గోళ్ళు ఎలా పెడతాం, అయినా మనకేం అవ్వదు. ఎందుకు? నోట్లో వెళ్ళగానే లైసోజైమ్ చంపేద్ది. లైసోజైమ్ని కానీ తట్టుకొని బ్యాక్టీరియా లోపలికి వెళ్ళింది అనుకో, ఈ HCl ఇక్కడ చంపేద్ది. HClను బారిన తట్టుకునే బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళింది అనుకో, లోపల సోల్జర్స్ ఉన్నారు మన బాడీలో. ఎలాంటి సోల్జర్లు తెలుసా? AK-47 గన్ను పట్టుకుని ఉంటారు. ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, లింపోసైట్స్, మోనోసైట్స్, MHC, మేజర్ హిస్టో కంపాటిబిలిటీ 1, 2, TH సెల్స్, T4 సెల్స్, అనేక రకాల డిఫరెంట్ సోల్జర్స్ నీ బ్లడ్లో ఉంటాయి. ఆ సోల్జర్స్ ఎటు వస్తావు అని చెప్పేసి ఆ సోక్ని చంపుతాయి. ఆ సోల్జర్స్ని కాపాడి దాని నుంచి కూడా కళ్ళు గప్పి సూక్ష్మజీవి లోపలికి వెళ్తుంది అంటే అప్పుడు వస్తుందండి జ్వరం, అప్పుడు వస్తుంది దాని నుంచి ఫీవరు. అంతేగాని డబ్బును పడిపోయి వెంటనే సీమ్ పట్టిది, వెంటనే ఫుడ్ మెటీరియల్ తినేసావా, ఇలా తిన్నా అలగలు మోషన్స్ అయిపోతాయి. ఏంటి ఈరోజు తిన్నావంటే రేపో ఇలాంటికి మోషన్స్ అవుతాయి. ఈలోపు మన బాడీలో ఉండే సోల్జర్స్ ఫైట్ చేస్తారు. దాని గురించి ఒక పెద్ద లెసన్ ఉంది, ఇమ్యూనాలజీ, వ్యాధి నిరోధక శాస్త్రం. ఒక భారతదేశాన్ని రక్షించడానికి ఎలాగైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉందో, మనల్ని రక్షించడానికి కూడా అవుట్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్, థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేక 3 రకాల కేటగిరీలు మనలో ఉన్నాయి. ఇంకా జనరల్ అదంతా ఇంకో టాపిక్లో చూద్దాం. సో ఇప్పుడు మనకు సందర్భం వచ్చింది కాబట్టి జీర్ణాశయంలో ఉండే ఆహారంలో సూక్ష్మ జీవులను సంహరించేది, చంపేది ఒక ఆమ్లమో, అదేదంటే HCl. ఈ HCl వలన మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఏమైనా సూక్ష్మజీవులు వస్తే అవి చనిపోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఏది ప్రోరిన్ పనికిరాదు సార్, ఇన్యాక్టివ్ కదా, మరి అదెందుకు రిలీజ్ అవుతుందంటే జాగ్రత్త. ప్రోరిన్ పనికిరాదు, ప్రోరినిన్ ఈ పనికిరాని రెనిన్ను ఇన్యాక్టివ్ ప్రోరిన్ను ఈ HCl దేనిగా మారుస్తుందంటే వచ్చే పనికొచ్చే రెనిన్గా మారుస్తుంది. ఇన్యాక్టివ్ ప్రోరెనిన్ చేంజ్ ఇంటూ యాక్టివ్ రెనిన్, దట్ ఈస్ కాల్డ్ ద రీజన్ ఆఫ్ HCl. పనికిరాని ప్రోరెనిన్ను పనికొచ్చే రెనిన్గా మార్చేది ఏది? HCl. ఇన్యాక్టివ్, యాక్టివ్. ఈ రెనిన్ దేనికి పనికి వస్తుందంటే చిన్నపిల్లలలో పాలను పెరుగుగా మారుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఓల్డ్ బిట్. చిన్నపిల్లలు ఆహారం తినరు, రోజుకి 2-3 డబ్బాలు పాలు తాగుతారు. ఆ పాలలో ఉండే ప్రోటీన్ కెసిడ్, ఆ పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏదంటే రెనిన్. ఓకే, ఇకపోతే పెప్సినోజన్ ఉంది. పెప్సినోజన్ ఎక్కడ చివరైనా జన్ ఉంటే అది ఇన్యాక్టివ్, ఎంజైమ్ ఇన్యాక్టివ్. ఇలాంటి పెప్సినోజన్ను చూడండి, పెప్సినోజన్ను ఇన్యాక్టివ్, పనికిరాదు. సో HCl పనికొచ్చే పెప్సిన్గా మారుస్తుంది. పనికిరాని పెప్సినోజన్ను పనికొచ్చే పెప్సిన్గా మార్చేది HCl. ఇప్పుడు ఈ పెప్సిన్ దేని మీద పనిచేస్తుందంటే ప్రోటీన్ల మీద. ఆల్రెడీ నోట్లో దంతాలతో కందిపప్పు, పెసరపప్పు, మాంసం మొక్కను బాగా నమిలి మెత్త చేస్తావు, కానీ జీర్ణం అవ్వలే. అలాంటి ప్రోటీన్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ ప్రోటీన్స్ని ఈ పెప్సిన్ పెప్టైడ్లు
పెప్టైడ్లుగాను మారుస్తుంది. సింపుల్గా ప్రోటీన్ల మీద పనిచేసే ఎంజైమ్ ఏది? పెప్సిన్. ప్రోటీన్ల మీద పనిచేసే ఎంజైమ్ ఏది? పెప్సిన్. ఇకపోతే చూడండి, పాలు బాగా తాగారనుకోండి, మిల్క్, పాలలో ఉండే ప్రోటీన్ ఏది? కెసిన్. చూడండి, పాలలో ఉండే ప్రోటీన్ ఏది? కెసిన్. ఈ కెసిన్ను చూడండి, ఈ కెసిన్ను ఇందాకలో రెనిన్గా మారింది కదా. ప్రోరెనిన్ ఇన్యాక్టివ్, రెనిన్ యాక్టివ్. ఈ రెనిన్ ఏం చేస్తుంది తెలుసా? ఈ రెనిన్ అనే ఎంజైము చిన్నపిల్లలు పాలు తాగినప్పుడు పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్, ఆ కెసిన్ను ఈ రెనిన్ అనే ఎంజైము కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారాకెసినేట్గా మారుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, పాలు తాగినప్పుడు పాలలో ఉండే ప్రోటీన్ ఏది? కెసిన్. ఆ కెసిన్ను రెనిన్ ఎంజైము కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారాకెసినేట్గా మారుస్తుంది. ఇలాంటి కాల్షియం పారాకెసినేట్ను పెప్సిన్ ఎంజైము ప్రోటీన్స్లు పెప్టైడ్లుగా మారుస్తుంది. ఈ విధముగా జీర్ణాశయంలో 2 నుంచి 4 గంటల స్టోరేజ్ అయిన ఆహారాన్ని పెప్సిన్గా మార్చి ప్రోటీన్ల మీద పనిచేసి, అలాగే రెనిన్గా మార్చి పాలలో ఉండే కెసిన్ మీద పనిచేసి మొత్తం 50% ఆఫ్ డైజెషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ జరగగా ఏర్పడిన ఆ మెత్తటి ముద్దని ఖైము, నోట్లో 30% బోలస్, జీర్ణాశయంలో కైలు కాదు, ఖైము. అది చిన్న ప్రేగులు అయితే కైలు. చూడండి, 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. నోట్లో 30% బోలస్, జీర్ణాశయంలో 50% కైము, చిన్న ప్రేగులకు వచ్చేసరికి కైలు. ఓకే, సో ఇందులో జీర్ణ వ్యవస్థ. అయితే ఇక్కడ చిన్న డౌట్ మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. సో మీకు అందరి మధ్యలో జరిగిందే చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఇది మానవుని యొక్క స్టమక్ ఇది. ఇందులో ఫుడ్ మెటీరియల్ ఉంది, జాగ్రత్త వినండి. ఈ గోడల నుంచి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే మీకు తెలుసు. యాసిడ్ ఏమాత్రం దీని మీద వేసుకుని అనుకోండి, అమ్మా అని పొప్పదు. మన సినిమాలో చూస్తాం, ఒక అమ్మాయిని పట్టుకుని జుత్తు పట్టుకొని, అదే ఎన్టీఆర్ జూనియర్, వాడు కూడా 1వ నెంబర్ కుర్రాడు అనుకుంటాను, ఆ జుత్తు పట్టుకొని యాసిడ్ పోసేస్తున్నాడు, పేమెంచకపోతే యాసిడ్ పోసేస్తున్నాడు, అలా పట్టుకుంటాడు. ఈలోపు యాసిడ్ పగిలిపోద్ది, ఆ నెల అంటే అంటే అదే యాసిడ్ శరీరం మీద పడితే పరిస్థితి ఏంటి? అంతకంటే పవర్ఫుల్ యాసిడ్ మన HCl అనేది గోడ నుంచి రిలీజ్ అవుతుంది. అలాంటి HCl మన బాడీలో రిలీజ్ అవుతుంది. మన స్టమక్ బర్న్ అయిపోవాలి కదా, మన స్టమక్ అనేది కాలిపోవాలి కదా. ఎవరి స్టమక్ అయినా ఇత్తడి గిన్నె, పూతరేకు, ఒక స్టీల్ పల్లిమేటి, అది మోసమే, అది చికెన్, అదే మటనే. బట్ ఏం అవ్వట్లేదు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ మీరు అడగాలి. అయితే HCl అనేది రిలీజ్ అయ్యే ముందు మ్యూసిన్, ఒక చికట పదార్థం రిలీజ్ అవుద్ది. ఆ మ్యూసిన్ ఈ జీర్ణాశయ గోడను ఒక కందెంలా పూసేస్తుంది అనమాట. HCl బారి నుంచి నీ జీర్ణాశయ గోడలను కాపాడేది మ్యూసిన్. ఏది? మ్యూసిన్. ఇప్పుడు కరెంట్ ఉందా లేదా డైరెక్ట్ చేయి పట్టుకేస్తామేంటి? ఇవి ఈ వైర్లు ఉన్నాయనుకోండి, పట్టుకున్నట్టే కరెంట్ షాక్ పడుతుంది. ఎందుకో ఆ లోపల రాగి తీగల చుట్టూ ప్లాస్టిక్ వైర్ ఉంది. ఆ ప్లాస్టిక్ వైర్ తీసి రాగి తీగలతో ఉందా లేదా పట్టుకో, కడగడగడగలు ఆడేస్తాం, ఆ సెలవు ఇచ్చేస్తాం. నిజానికి HCl బారి నుంచి కాపాడేది మ్యూసిన్. అయితే చాలామందికి తెలుసు మ్యూసిన్ ఉంది కదా అని చెప్పేసి కొంతమంది పేరెంట్ వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఎలాంటి ఉపవాసం తెలుసా? చదవకుండా ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తే డిఎస్సి వచ్చేద్దనే ఒక తపన. వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం 9 గంటలకు గుడికి వెళ్ళిపోతారు. ఉదయం 9 గంటల లైన్లో నిలబడి పచ్చి మంచులు కూడా తీసుకోరు. కాస్ట్లీ డ్రెస్సు, మంచి పూల సజ్జ, మంచి కొబ్బరికాయ, వెళ్ళిపోతారు లైన్లోకి. 1 గంటన్నరకు వస్తారు, ఏం తీసుకోరు. కడుపులో మంట ఇలా మండిపోద్ది. నా అలాంటి మేస్టర్ని ఎదురవుతాను. నమస్కారం సార్ అని అంటారు. అమ్మ ఏమ్మా
గుడికి వెళ్ళాను సార్, మండిపోతుంది సార్ కడుపు అంటారు. అమ్మ ఉదయం తిన్నావా? ఏం తినలేదు సార్. అది కాస్త మంచినీళ్ళు తాగమంటే ఆ పేరెంటాలకి ఎంత కోపం వచ్చారో తెలుసా? వెంటనే ఆ మంచినీళ్ళు తోసేస్తుంది. ఏమో మంచినీళ్ళు తోస్తావంటే, సార్ మీకు ఎలా కనబడతాను, నేను కాస్ట్లీ సామాన్లు చూడట్లేదు సార్, నగా నట్టులు ఉన్నాయి, ఎంత కాస్ట్లీ మనిషిని, గుడికి వెళ్తేనే మీరేం చేస్తే నాకు నీళ్ళు ఇస్తారా అంటే, నాకు ఒక లిమ్కా కావాలి సార్ అంటది. ఆల్రెడీ కడుపులో మంట. ఎందుకు మంట? ఆవిడ ఆహారం తింటేనే ఆహారం జీర్ణం అవడానికి హెచ్సిఎల్ వస్తుంది. కానీ ఆవిడ ఆహారం పాపం ఉపవాసం కదా, పేరెంటల్ కాబట్టి ఉపవాసం చేసిన పేరెంటల్ కడుపులో ఏమి లేదు, ఆల్రెడీ మీస్తుంది. ఈలోపు హెచ్సిఎల్ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన హెచ్సిఎల్ ఆహారం మీద పని చేయకుండా అక్కడ మాంసం, అక్కడ ఆ పొర ఉంటుంది, ఆ పొర మీద హెచ్సిఎల్ ఉంటే ఆ పొర కన్నాలు పడిపోద్ది. ఎప్పుడైతే కన్నాలు పడిపోయిందో విపరీతమైన మంట వస్తుంది అనమాట. ఆ మంటకి వెంటనే ఒక నిమ్మకాయ, ఒక లిమ్కా, ఒక కోకోకోలా, ఒక థమ్సప్ గడి తాగామనుకోండి, ఇంకా మంటలు అయిపోద్ది. అప్పుడే మంచినీళ్ళు తాగాలి. దట్ ఈస్ ద గ్యాస్ట్రిక్. గ్యాస్ట్రిక్ ఎలాగ వస్తుంది? నువ్వు తిండి అనేది ఎప్పుడప్పుడు చేయకపోతే, ఏ టైం అప్పుడు ఆ టైం అప్పుడు తినకపోతే, సో నువ్వు ఉపవాసం ఉన్నావు, అన్నం తినలేదని ఆ హెచ్ఎల్ తెలుసా? మా సంగటి మేస్టర్ ఈరోజు అన్నం తినలేదు, నేను రిలీజ్ అవ్వను అని దానికి తెలుసా? దాని టైం టు టైం రిలీజ్ అయిపోద్ది. అది రిలీజ్ అయిన టైంకి నీ కడుపులో ఏదో ఒకటి ఉండాలి. అందుకు చూడండి డాక్టర్స్ అని చెప్తారు, ఖాళీ కడుపుతో ఉండొద్దు, ఎప్పుడో నెల రోజులకు ఒకసారి ఖాళీ కడుపు. కానీ సో ఎందుకు హెచ్సిఎల్ రిలీజ్ అయ్యి నీ యొక్క పొరను డైజెషన్ చేసేస్తుంది. దాని రూపంలో వచ్చిందే అల్సర్లు అనమాట, గ్యాస్ట్రిక్. ఆ గ్యాస్ట్రిక్ ఎక్కడ ఎలా ఒళ్ళలా పాకిరదు. ఓకేనా? సో అందుకు ఈ విధంగా స్టమక్లో బోలస్ అనేది కైముగా మారింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో? స్టమక్లో ఉన్నాము. వెరీ గుడ్. దాని యొక్క pH ఎంత అంటే 1.8 నుంచి 2.5 ఆర్ 2 కరెక్ట్. ఓకేనా? ఈ విధముగా ఈ స్టమక్లో డైజెషన్ అయిన ఈ కైము జాగ్రత్తగా చూడండి. ఈ కైము చూడండి జఠర నిర్గమన గ్రంథుల నుంచి విడుదల హెచ్సిఎల్తో జీర్ణమైంది. జీర్ణాశయం నుంచి ఇలాగా ఇక్కడ జఠర నిర్గమన సంవరిణి అనే కండరం ఉంటుంది. సో అంత స్ట్రెస్ అయ్యే అవసరం లేదని బిట్లు అడగట్లండి. కొద్దిగా ముద్దుగా కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క చిన్న ప్రేగు మొదటి భాగం ఉందా? సో ఇంకో కలర్ తెస్తాను. ఈ మొదటి భాగం దగ్గరికి ఈ కైము ఆహారం ఇక్కడికి వచ్చింది. చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడి నుంచి ఆహారం వచ్చింది. ఓకే, నోట్లో 30%, జీర్ణాశయంలో 50, 30 + 50 80% ఫుడ్ మెటీరియల్ అనేది డైజెషన్ అయిపోయింది. ఇంకా కంప్లీట్గా డైజెషన్ అవ్వాలంటే రిమైన్ 20% కావాలి. ఈ 20% ఆహారం జీర్ణం అవ్వాలంటే ఇక్కడ నుంచి క్లోమగ్రంథి, ఇది ఆ కాలేయం నుంచి కొన్ని ఎంజిమ్స్, కొన్ని సాల్ట్స్ కొంత రావాలి. ఈ పాంక్రియాస్ క్లోమగ్రంథి నుంచి కొన్ని రసం రావాలి. అలాగే చిన్నప్రియ గోడలు ఉన్నాయి, ఆంత్ర గ్రంథులు, అక్కడి నుంచి రావాలి. ఈ 3 వస్తేనే డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆహారం ఉంది, అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. ఆహారం ఉంది. ఈ ఆహారం అనేది కైమ్ అంటే అది కైలుగా మారాలంటే ఈ లివరు పనిచేయాలి, పాంక్రియాస్ క్లోమగ్రంథి పనిచేయాలి, చిన్న ప్రేగుకు మొదటి భాగాన్ని ఆంత్రమూలం నుంచి కొన్ని గ్రంథులు వస్తాయి, ఆంత్రగ్రంథులు, అక్కడి నుంచి ఆంతరసం వస్తుంది. ఆ ఆంతరసంలో కూడా కొన్ని ఎంజిమ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి రిమైన్ 20% ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ లివర్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ లివర్. జాగ్రత్తనండి, లివర్. సో లివర్ కాలేయము చూడండి, కాలేయము. లివర్ కాలేయము. లివర్ మానవుని శరీరంలో, వన్స్ అగైన్ ఐ రిపీట్, మానవుని శరీరంలో ద బిగ్గెస్ట్ గ్లాండ్, అతి పెద్ద గ్రంథి, లివర్ కాలేయము. రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమము. సో ఇలాంటి కాలేయంలో ఉన్న కణాలు, కాలేయంలో ఉండే కణాలు, కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలను హెపాటోసైట్ కణాలు
హెపాటోసైటిక్ కణాలు అంటారు. హెపటోసైటిక్ కణాలు. సో హెపటోసైటిక్ కణాలు ఉంటాయి కాబట్టి ద స్టడీ ఆఫ్ లివర్, కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ. ద స్టడీ ఆఫ్ లివర్ హెపటాలజీ, కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ. వన్ సెకండ్. శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయము, శరీరంలో అతిపెద్ద రెండవ గ్రంథి క్లోమము, శరీరంలో అతిపెద్ద అవయవము చర్మము. గుర్తుపెట్టుకోండి, గ్రంథి వేరు, అవయవం వేరు. సో ఇలాంటి కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. ఓకేనా? సో ఇలాంటి కాలేయం యొక్క బరువు ఎంత? ద వెయిట్ ఆఫ్ లివర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవ యొక్క శరీరంలో కాలేయం యొక్క బరువు ఎంత అంటే సో 1500 grams ఆర్ 1.5 లేదా సో 1500 grams లేదా 1.5 kgs, కేజీన్నర. ద వెయిట్ ఆఫ్ లివర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ 1.5 kgs లేదా 1500 grams అనమాట. సో ఈ విధంగా 1.2 to 1.5 grams కూడా ఇవ్వచ్చు. 1200 నుంచి 1500 గ్రాములు అడగొచ్చు, కానీ ద కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1500 grams లేదా 1.5 kgs లివర్. సో ఎలాంటి లివర్ అనేది మన బాడీకి ద ఫంక్షన్ ఆఫ్ లివర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్. ద లివర్ మానవ యొక్క శరీరంలో పునరుత్పత్తి అవయవం వలె పనిచేసే భాగం ఏది? పునరుత్పత్తి, మళ్ళీ ఉత్పత్తి అవ్వడం, రీజనరేషన్ అన్న జనరేషన్ అన్న ఒకటే. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రీజనరేషన్? ఏమి లేదు చూడండి, ఇది లివర్. ఈ లివర్లో ఒక 10% పోయింది అనుకోండి, బాగా డ్రింక్ చేస్తాడు, 10% పోయింది. ఆ 10% కొద్దిగా ఆ వెయిట్ చేసి కొద్దిగా నీట్గా ఉంటే ఒక 2 to 3 weeksలో ఆ పోయింది మళ్ళీ రిటిఫై అవుద్ది, మళ్ళీ ఉత్పత్తి చేసుకుంటుంది. అలా ఏ ఆర్గానిక్ లేదు మన బాడీలో. చెయ్యి టప్ప తీపింది అనుకోండి, మరి ముక్క అతుక్కోలేదు. 4 ఏళ్ళు ఒక ఏం తీపింది అనుకోండి, 10 రోజులు పోతే ఏం వచ్చేసి డేట్ నథింగ్. కానీ బాడీలో ఒక అవయవం అనుకుంది, అదే లివర్. రీజనరేషన్ ఆర్ రీజనరేషన్ అంటే కోల్పోయిన అవయవం మళ్ళీ ఉత్పత్తి చేసుకోవడాన్ని సో రీజనరేషన్ అంటారు. అదొక్కటే మన బాడీలో అన్ని గ్రంథుల్లో లివర్కి ఉంది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లివర్లో యూరియా సంశ్లేషణ అనేది జరుగుతుంది. యూరియా తయారీ ఎక్కడ జరుగుతుందంటే కాలేయంలో. ఏ వలయము ద్వారా అంటే ఆర్నిథిన్ వలయము ద్వారా. మన శరీరంలో కాలేయంలో యూరియా అనేది తయారవుతుంది దేని ద్వారా అంటే ఆర్నిథిన్ వలయం ద్వారా. నెక్స్ట్, మన బాడీలో విష పదార్థాలను, అమోనియా ఇస్ ద డేంజరస్ హైయర్ టాక్సిక్ మెటీరియల్ ఇన్ అమోనియా ఇన్ యువర్ బాడీ. అమోనియా విష పదార్థాలను విషరహిత పదార్థాలుగా మార్చే అవయవం ఏదంటే కాలేయము. అలా మార్చడాన్ని ఏమంటారు అంటే డీటాక్సిఫికేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ద ప్రీవియస్ క్వశ్చన్స్ 3 or 4 times కొన్ని సందర్భంలో చాలా ఎగ్జామ్లో అడిగి ఉన్నాడు. సో ద detoxification organ in our body which is one of the following: a liver, pancreas, ఇంకోటి ఇస్తాడు. మన బాడీలో డీటాక్సిఫికేషన్ అవయవాల పనిచేసే భాగం ఏదంటే గ్రంథి ఏదంటే కాలేయము. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డీటాక్సిఫికేషన్? మన బాడీలో తయారైన విష పదార్థాలని విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. విషరహిత పదార్థాలుగా మార్చే ప్రక్రియనే డీటాక్సిఫికేషన్ అంటారు. అలా డీటాక్సిఫికేషన్లో పనిచేసే గ్రంథి ఏదంటే కాలేయము. ఓకే, సో ఇంకా మన బాడీలో ఏ
డి, ఈ, కే అనే విటమిన్లను నిల్వ చేసే అవయవం ఏది? కాలేయము. ADEK విటమిన్లు, ద స్టోరేజ్ ఆఫ్ సమ్ విటమిన్స్ ADEK, ద ఫ్యాటీ సాల్బుల్ విటమిన్స్ ADEK, క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు ADEK. ఇలాంటి విటమిన్లను అండ్ B12 సైనకోబాల్మిన్ ఏ ఆహార పదార్థాల్లో ఇది లభ్యమవుదు. ఓన్లీ ఫర్ ద సింథసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇన్ ఎలిమెంటరీ కెనాల్ దట్ ఈస్ కాల్డ్ ఈ కోలై అనే బ్యాక్టీరియా. ఈ కోలై అనే బ్యాక్టీరియా, ఎక్స్రిషియా కోలై అనే బ్యాక్టీరియా నీ బాడీలో ఉంటుంది. సో అది నీకు తయారు చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఒకవేళ B12 కానీ లేకపోతే నీకు డిసీజ్ పెర్నిసస్ ఎనీమియా, హానిక రక్తహీనత వస్తుంది. అందుకు వేడి కాఫీలు, వేడి టీలు తాగకూడదు. చాలామంది చదివిస్తున్న తర్వాత మంచి టీ కొడుతుంది పదరా మత్తు వదిలిపోద్ది అంటారు. చాలా తప్పది. ఎందుకంటే మన ఆహారనాళంలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పేరు ఈ కొలై. ఆ బ్యాక్టీరియా మనకు యూస్ఫుల్ అవుతుంది. ఆ వేడి కాఫీ, వేడి నీళ్ళు తాగాలి. డాక్టర్ చెప్తారు కాచి చల్లార్చిస్తారు తాగాలి. వేడి టీ, వేడి కాఫీ అదంతా ఉట్టిదే. ఆ వేడి నీళ్ళు గొంతులో పోయడం వలన ఆ వేడికి ఈ బ్యాక్టీరియా నాశనం అయిపోద్ది. అరికోవాలి చూసుకుని మంటలాగా నీరసంగా అయిపోయి చాలా పాలిపోవడం వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఏది ఏమైనా నీ శరీరంలో ADEK అండ్ B12 విటమిన్ స్టోరేజ్ చేసే అవయవం ఏదంటే కాలేయము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పెన్సిల్ చెప్తున్నావు, ఇలా పెన్సిల్ చెప్తున్నావు. అన్ఫార్చునేట్లీ పెన్సిల్ చెక్కు నీ బొట్టన వేలు కసక్ని కోసుకున్నావు. పాపం బ్లడ్ కారిపోతుంది. ఇలా టాప్ను మూసేస్తావు. ఓ ఫ్రెండ్ వస్తాడు, ఊరు మూసికిరా, వదిలే ఊరు మూసికిరా, నోట్లు పెడితే పోయిన బ్లడ్ నీ బ్లడ్ వ్యాజిల్లోకి వెళ్తుంది. ఏంటి నోట్లు పెడితే నోట్లోకి వెళ్తుంది. ఓకే, సో దెబ్బతో ఇలా పట్టుకోను. నాలో ఏంటంటే తెలుసా, బ్లడ్ బయటికి వెళ్లకుండా ఉండాలంటే అక్కడ కోసుకున్నావు కదా, ఈ బ్లడ్ నరం కూడా కోసి ఆ నరంలో ఈ బొట్టన వేలు తోసి ఇలాగా, అప్పుడు ఇక్కడ వచ్చిన బట్టి ఇందులోకి వెళ్ళిపోద్ది. మరి వేస్ట్ అవ్వదు. అలా కూడా చేస్తాడేటి, ఇక్కడ ఎలాగో కోసుకుని ఇంకో దగ్గర కోసేస్తావా. సో ఇలా పట్టుకొని పోయిన బ్లడ్ పోద్ది, బయటికి వెళ్ళిన బ్లడ్ బయటికి వెళ్ళిపోద్ది. ఎందుకు తెలుసా, ఈ బ్లడ్ క్లాట్ అవ్వడానికి 2 to 4 లేదా 5 to 7 minutes పడుద్ది. అలా బ్లడ్ బయటికి వెళ్ళకుండా క్లాట్ అవ్వడానికి తోడ్పడిన కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఫైబ్రినోజెనులు అండ్ ప్రోథ్రాంబిన్లు. ఈ 2 రకాల కారకాలను రక్తం గాయాలైనప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు బ్లడ్ బయటికి వెళ్లకుండా క్లాట్ చేయడానికి, రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కారకాలను తయారు చేసేది ఎవరంటే కాలేయము. చూడండి ఎంత యూస్ఫుల్ మనకి కాలేయము. దీస్ ఆర్ ఫంక్షన్స్, దీస్ ఆర్ ఆల్ ఫర్ యూజ్ ఇన్ అవర్ బాడీ. ద లివర్, ద గ్లాండ్ ఆఫ్ లివర్ మీ బాడీ అన్నిటికింత ఉపయోగపడుతుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక్క నిమిషం వినండి. నీకు షుగర్ ఉందా లేదా అనేది డాక్టర్ చెక్ చేస్తే, షుగర్ అంటే మీకు తెలుసో తెలియదో, ఒక భగవంతుడు ప్రత్యక్షమయ్యి, ఒక దేవత ప్రత్యక్షమయ్యి, అమ్మ నీకు 2 రకాల వ్యాధులు ఇస్తాను, ఆ రెండిట్లో ఏదో ఒకటి కోరుకో, నీకు మంచి ఉద్యోగం ఇస్తానంటే రెండోది ఏదో ఒకటి కోరుకోవాలి. నాకు 2 వ్యాధులు నాకు భయంకరంగా వద్దనిస్తే నిన్ను భూస్థాపన చేస్తాను అన్నదనుకో. కొంచెం చెప్పండి దేవత గారు ఏ వ్యాధులని ఆ దేవత అడిగింది అనుకో. ఓరనా అయినో ఆ వ్యాధులు, ద ఫస్ట్ వన్, ద ఇంపార్టెంట్, ద బ్యూటిఫుల్ డిసీజ్, అందమైన వ్యాధి ఎయిడ్స్. అప్పుడే సగం గుండె జారిపోయింది. రెండో వ్యాధి ఏది తెలుసా, షుగర్ వ్యాధి. ఈ 2 వ్యాధుల్లో ఏదో ఒక వ్యాధి కోరుకోయమ్మా అని దేవత అడిగింది అనుకో. ఏది కోరుకుంటారు మీరు చెప్పండి. నేనైతే ఎయిడ్స్నే కోరుకుంటాను. ఎయిడ్స్ ఏముందండి, ఎయిడ్స్ అనేది మనకు వస్తే, ఎయిడ్స్ వేరు, హెచ్ఐవి వేరు. హెచ్ఐవి కానీ ఈరోజు నాకు 40 years, ఈరోజు నాకు హెచ్ఐవి ప్రవేశిస్తే ఇప్పుడున్న మందులు వాడితే ఇంకో 40 సంవత్సరాలు బతకొచ్చు ఆరోగ్యంగా. ఈ 40, ఆ 40, 80 ఆరోగ్యం. మామూలు ఎయిడ్స్ 80 సంవత్సరాలు బతికేత రేటే.
సో నిజానికి హెచ్ఐవి ఉంటే అయితోటి ఇంకోటి అంటించకూడదు తప్ప, మంచి మెడిసిన్ ఉంది హెచ్ఐవికి. సో హెచ్ఐవి తర్వాత అంతా చూద్దాం. రెండోది షుగర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. షుగర్ కానీ ఎవరైనా ఎంటర్ అయింది అనుకోండి, చూస్తుండగానే షుగర్ అప్ అయిపోవచ్చు, లో అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కత్తిపీట దగ్గర ఉల్లిపాయలు కోస్తున్న అమ్మ, షుగర్ పేషెంట్ ఆవిడ, తప్పని తెగిపోయింది. షుగర్ పేషెంట్ కాబట్టి 2-3 రోజులు ఇన్ఫెక్షన్ అయిపోతుంది, మొత్తం చీంపట్టేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే చీమంతా తడిగితే మొత్తం ఏందంతేసి మళ్ళీ కొట్టేది, మళ్ళీ 3 రోజులు చీంపట్టేస్తుంది, మళ్ళీ 3 ఇలా కట్ చేసుకొని వెళ్ళిపోతే ఎంత ఉంది నీకు, ఎంతే కదా. షుగర్ పేషెంట్ అందుకు కాలు, బటన్ వేలు ఇవన్నీ తెగిపోతాయి చూడండి. కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, పొరపాటున ఎవడో చిన్న స్వీట్ నీ గుట్టకేస్తావు. వెరీ వెరీ డేంజరస్ వ్యాధి షుగరు. అయితే షుగర్ అనేది హెరిడిటీ, వంశపారంపర్య వ్యాధి. తాతగా ఉంటే నీకు కంపల్సరీగా వస్తే, జాగ్రత్త లేకపోతే నాన్నకమ్మ, మన నాన్న తోలకు ఆలుకున్నా, మన అమ్మ తోలకు ఆ వంశంలో ఉన్నా షుగర్ వ్యాధి వస్తుంది. ఇలాంటి అది ఏంటి సార్ షుగర్ అంటే? ఏమి లేదమ్మా, చూడండి. షుగర్ అంటే ఏంటి కాదు, ద హెల్తీ హ్యూమన్ బీయింగ్స్, ఆరోగ్యవంతమైన మనిషిలో రక్తంలో గ్లూకోజ్ శాతం ఎంత అని అడిగారు అనుకోండి. సో గ్లూకోజ్ శాతం ఎంత అంటే గ్లూకోజ్ శాతం ఎంత తెలుసా? 70 నుంచి 120 మిల్లీగ్రామ్ ఫర్ DL గ్లూకోజ్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఒక 50 రూపాయలు ఇచ్చి 70, 80, 90, అరే మొన్న ఏం చెక్ చేసుకోండి 99 ఉంది, అమ్మ సేఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవ్రీ హ్యూమన్ బ్లడ్లో ఈ పర్సంటేజ్, ఈ 20, 120, 130, 140 వరకు, 150, 160 షుగర్. నువ్వు తినే ఆహార పదార్థము నుంచి గ్లూకోజు వచ్చి రక్తంలో ఉంటుంది. ఇగో C6H12O6. ఇది కణంలోకి వెళ్తేనే శక్తి వస్తుంది. ఈ కణంలోకి వెళ్ళాలంటే ఇది చెప్పలేదు, నేను చెప్తాను. ఒక హార్మోన్ పంపిస్తుంది. ఆ హార్మోన్ కానీ లేదనుకో, నీ రక్తంలో గ్లూకోజ్ ఇలా ఉండిపోద్ది. ఈరోజు, రేపు, ఎల్లుండి రోజు గ్లూకోజ్ బ్లడ్లో ఉండిపోద్ది. బ్లడ్లో ఉండిపోయింది ఎప్పుడో శక్తి రాదు. శక్తి ఎప్పుడు రాలేదు, నీరసంగా అయిపోతావు. దాన్ని షుగర్ వ్యాధి. అలాంటి షుగర్ వ్యాధి రాకుండా రక్తంలో ఉండే అధిక గ్లూకోజును లివర్ ఏం చేస్తుంది? గ్లైకోజన్ రూపంలో స్టోరేజ్ చేసి నిల్వ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లివర్లో గ్లూకోజ్ దేని రూపంలో ఉంటుందంటే గ్లైకోజన్ రూపంలో. జంతువులలో గ్లైకోజన్ అనేది ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే లివర్లో. అందుకు యానిమల్ షుగర్ అని దేన్ని అంటారు? గ్లైకోజన్ను. మిల్క్ షుగర్, పాలలో చక్కెరది లాక్టోజ్. క్రేన్ షుగర్ సుక్రోజ్. తేనె షుగర్ ఫ్రక్టోజ్. చాలా ఇంపార్టెంట్. హానీ బీ షుగర్ ఫ్రక్టోజ్. మిల్క్ షుగర్ లాక్టోజ్. క్రేన్ షుగర్, చెరుకులో చక్కెర సుక్రోజ్. యానిమల్ షుగర్ గ్లైకోజ్. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో ఇలాంటి పనులన్నీ మన లివర్ చేస్తుంది. ఓకే, సో ఎలాంటి లివర్ నుంచి ఇన్ని పనులు చేస్తుంది కదా. ఇలాంటి పనులు చేసే ఇగోండి, ఈ లివర్ నుంచి ఒక రసము రిలీజ్ అవుతుంది. ఒక రసము, ఆ రసము పేరే వెరీ 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 ఇంపార్టెంట్. ఆ రసము పేరే పైత్య రసము. ఏ రసము? పైత్య రసము. బైలి జ్యూస్ అంటారు. ఈ బైలి జ్యూస్లో ఎటువంటి ఎంజిమ్స్ ఉండవు. వెరీ 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 ఇంపార్టెంట్. The absence of enzymes is the single one of the juice, bile juice. ఎటువంటి ఎంజిమ్స్ ఇందులో ఉండవు. ఎంజిమ్స్ అనేవి ఉండవు. ఆబ్సెంట్ ఇన్ బైలి జ్యూస్. ఈ బైలి జ్యూస్లో ఎంజిమ్స్ ఉండవు, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 రకాల పదార్థాలు ఉంటాయి. ఒకటోది పిగ్మెంట్స్, వర్ణకాలు. ఇక్కడే మీకు పచ్చకామెరలు అంటారు, చెప్తాను. పిగ్మెంట్స్, వర్ణకాలు. ఈ వర్ణకాలుగా పిలువబడిన ఎన్ని అంటే 2. బైలి
రూబిన్, బైలిరూబిన్. రెండోది బైలివర్టిన్, బైలిరూబిన్, బైలివర్టిన్. దీస్ ఆర్ పిగ్మెంట్స్. ఇక రెండోది సాల్ట్స్, లవణాలు. సాల్ట్స్ అంటే లవణాలు. లవణాలుగా పిలువబడినవి పైత్రసంలో లవణాలుగా పిలువబడినవి ఏమంటే సోడియం అండ్ పొటాషియం. సోడియం, పొటాషియం, గ్లైకోలేట్, సోడియం అండ్ పొటాషియం గ్లైకోలేట్, సోడియం పొటాషియం థార్కోలేట్, సోడియం పొటాషియం సోడియం గ్లైకోలేట్, సోడియం థార్కోలేట్, పొటాషియం గ్లైకోలేట్, పొటాషియం థార్కోలేట్. ఈ విధంగా పైత్రసంలో లవణాలు ఉంటాయి అండ్ పిగ్మెంట్స్ ఉంటాయి, కానీ ఎంజిమ్స్ ఉండవు. అందుకని అడుగుతాడు బిట్టు, ఎంజిమ్ లేని రసం ఏది? పైత్యరసమో. ఇలాంటి పైత్యరసము లవణాలు పిగ్మెంట్లతో కూడిన పైత్యరసం చూడండి ఎలాగొచ్చి గాల్ బ్లాడర్, పిత్తాశయం అంటారు. ఇందులో స్టోరేజ్ అవుద్ది. ఆ స్టోరేజ్ అయిన పైత్యరసము ఇక్కడి నుంచి ఇలాగొచ్చి చూడండి ఇలాగొచ్చి ఇగో ఆహారానికి కలవాలి. ఎప్పుడు కలుస్తుంది? ఇందులో స్టోరేజ్ అయితే. నువ్వు తినేది ఆయిల్ ఫుడ్, నువ్వు తినేవి నూడిల్సో, నువ్వు తినేది బజ్జీలో, నువ్వు తినేది పానీపూరే, ఇలాంటి చిరుతిళ్ళు తినడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ నీ రక్తంలో చేరి ఆ రక్తంలో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ పిత్తాశయంలో చేరిపోతే ఆ పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడ్డాయి అని మన డాక్టర్లు అంటారు. ఆ వ్యాధిని ఏమంటాం తెలుసా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గాల్ స్టోన్. చూడండి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడ్డాయట అంటారు. గాల్ స్టోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ పైత్రసం ఎలాగొచ్చింది? ఈ పైత్రసంలో బైలిరూబిన్, బైలివర్టిన్ రెండు ఉన్నాయి. ఎందుకు పనికిరావండి అవి? వేస్ట్ మెటీరియల్. ఆడు అడుగుతాడు, కాలేయంలో పైత్రసంలో లీజిన విష పదార్థాలు మనకు పనికి రానివే బైలిరూబిన్, బైలివర్టిన్. అవి ఏంటి చేస్తారు తెలుసా? ఈ ఆహారం ద్వారా వచ్చి ఇలా చిన్న ప్రేగులు గుండా ఇలాగొచ్చి ఈ పెద్ద ప్రేగుల మల పదార్థం రంగు రావడానికి మాత్రమే తోడ్పడి బహిర్గతం అవుతాయి. అయితే మన రక్తం ఏ రంగులో ఉంటుంది చెప్పండి అమ్మ మీరందరూ? ఎరుపు రంగులో ఉంటుంది. ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది? మన బ్లడ్లో సాల్యుబుల్ హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి రక్తం ఎర్రగుంది. కొన్ని కారణాల వలన ఇప్పుడు బాగా డ్రింకరారు, బాగా తాగేస్తాడు. ఆ తాగిన ఆల్కహాల్ వలన ఈ లివర్ ఏం చేస్తుంది? ఆల్డిహైడ్లుగా మారకుండా లివర్ సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వచ్చిన వారిలో కాలేయం చెడిపోయినప్పుడు ఈ పైత్రస్ వాయిక కొద్ది రప్చర్ అయిపోద్ది. రప్చర్ అయిపోయినప్పుడు ఈ బైలిరూబిన్ పసుపు పచ్చకుంటాయి. అవి బ్లడ్లో కలిసిపోతాయి. ఇప్పుడు బ్లడ్లో ఎప్పుడైతే కలిసిపోయావో ఎరుపు రక్తానికి బదులుగా పసుపు పచ్చని రక్తం బాడీ ఇలాగ ప్రయాణిస్తుంది. పసుపు పచ్చని రక్తం ప్రయాణిస్తుంది మనకి ఎక్కడ తెలుస్తుంది? ఈ కంటికి ఈ రెటీనా మీద రెడ్ బ్లడ్కి బదులుగా పసుపు పచ్చని రక్తం, పచ్చ కామెరలు అంటారు. సో పచ్చ కామెరలు నీకు వచ్చాయి అంటే అర్థం పచ్చ కామెరలు కాదు, అక్కడ జాండిస్ వచ్చింది. పచ్చ కామెరలు వచ్చాయి అంటే అర్థం ఏంటి తెలుసా? కాలేయము డ్యామేజ్ అవుతుందని ఫస్ట్ చూసినా చెప్తుంది లివర్. నీకు జాండిస్ వచ్చంటే ఒరే అబ్బాయి నువ్వు డ్రింక్ ఎక్కువ చేస్తున్నావు, నేను తట్టుకోలేకపోతున్నావు, ఇగో చిట్లు పోతున్నావు, ముక్కలైపోతున్నావు, ఆ మొక్కలు ఈ రెండు దూరిపోతున్నాయి, ఈ రెండు పసుపుచ్చుకుంటాయి, ఈ రెండు నీ ఎరుపు రక్తాన్ని పసుపుగా మార్చేస్తున్నాయి, నేను డ్యామేజ్ అవుతాను, నువ్వు చూసుకొని చెప్తే నువ్వు చూసుకోవు. అలా 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 పచ్చగా వదిలిపోతే లివర్ డ్యామేజ్ అయిపోద్ది, కడుపు ఎంత అయిపోద్ది, చచ్చిపోవడం జరుగుతుంది. అందుకు ఈ వేస్ట్వి బ్లడ్లోనికి వెళ్ళకూడదు, మల పదార్థం ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, ఇకపోతే గ్లైకోలేట్, సోడియం గ్లైకోలేట్, సోడియం థార్కోలేట్ ఇవేం చేస్తాయి సార్ అంటే ఇవి లవణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మన ఇంట్లో పసుపు ఆడించామనుకోండి, ఇంత పసుపు కొమ్ములు డైరెక్ట్గా మిల్లుకి తీసుకెళ్తే మిల్లు ఆడదు తెలుసా? ఎందుకు ఆడదంటే ఇంటి దగ్గర చిన్న చిన్న మొక్కలు చేయాలి. ఎందుకు మొక్కలు చేయాలంటే ఆ మిషన్ తీసుకోదు.
అలాగే నువ్వేం చేస్తావు, స్వీట్స్, మంచి మంచి పెరుగన్నం, మంచి మంచి కొంతమంది అన్నంలో ఆయిల్, ఏదైతే కందిపొడి ఆయిల్తో తింటారు. ఆయిల్ తినేటప్పుడు నీ బాడీలోకి పెద్ద పెద్ద క్రువులు, ఇగో పెద్ద పెద్ద క్రువులు అనమాట నీ బాడీలోకి వెళ్ళిపోతాయి. దాన్ని జీర్ణం చేసే లైపేజ్ ఎన్జిము ఆ జీర్ణం చేయలేదు. అప్పుడు ఈ సోడియం టార్కోలేట్, ఈ సోడియం గ్లైకోలేట్ ఏం చేస్తే ఈ క్రువుల్ని చిన్న 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 క్రువు ముక్కలుగా, చిన్న ముక్కలుగా, దాన్ని మైసిల్లాస్ అంటారు. మైసిల్లాస్ ఈ ముక్కలుగా చేసేవే ఈ సోడియం. అలా ముక్కలుగా చేయడాన్ని ఏమంటాం తెలుసా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ అంటారు. ఎమల్సిఫికేషన్. ఓకే. ఈ విధంగా ఈ లివర్లో ఉండే బైల్ జ్యూస్ ఇక్కడికి వచ్చింది. ఈ బైల్ జ్యూస్ ఈ ఆహారంలో కలుస్తుంది. కలిసి ఇగో ఈ పాంక్రియాస్ నుంచి పాంక్రియాస్ జ్యూస్ వస్తుంది. అందులో కొన్ని టీఏఎల్కే టాక్, ట్రిప్సిన్, అమైలేజ్, ట్రిప్సినోజన్, అమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సిన్, ఎంజిమ్స్ కలిసి, అలాగే ఆంత్రమూలం నుంచి కొన్ని రసం వస్తుంది, సక్కస్ సెంట్రికస్, అందులో కొన్ని శాకరీలు కలిపి ఆహారం ఫుల్ ఫ్లెజ్గా జీర్ణం అవుద్ది. ఓకేనా? ఇంకా పాంక్రియాస్, ఆంత్రస్, ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.